లోహా వ్యూవర్స్, ఇందాక కొంచెం సాంకేతిక లోపం వచ్చింది. మహాసేన రాజేష్ గురించి మాట్లాడుతున్నా. మహాసేన రాజేష్ గురించి పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తున్నామండి. మహాసేనాన్ని పెట్టుకొని వీడికి ఒక సైతాన్ సేన తయారైంది. అది ఒక పెద్ద సైతాన్ సేన. చంద్రబాబు నాయుడుకి అమ్ముడుపోయిన సేన. లోకేష్ ది జిప్పు తీసి నోట్లో పెట్టుకున్న సేన. రే మహాసేన రాజేష్ గా నీకు కింద మీద పగలు కొడతాం. నేను ఒకటే చెప్పదలుచుకున్నా నీకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలని ఓర్చుకోలేక, ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు గాని, పార్టీలో పనిచేసే వాళ్ళు గాని ప్రాణం పోయేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మోసేదానికి దే ఆర్ రెడీ. నీలాగా పార్టీలో పనిచేస్తా అని చెప్పి వచ్చి ఏదో ఎస్సీ కమిషన్ చైర్మన్ ఏదో ఎక్స్పెక్ట్ చేసి అది రాకపోయేసరికి నీకు రావాల్సినంత డబ్బంతా దండుకొని ప్రైవేట్ బ్లాక్ మెయిలింగ్స్ చేసి నువ్వు ఒక పెద్ద ఉమెన్ ట్రాఫికర్వి. ఆడవాళ్ళని క్యాప్చర్ చేసి ఆడవాళ్ళ శీలాలతో ఆడుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని విధవరాళ్ళని క్యాప్చర్ చేసుకొని నువ్వేదో న్యాయం చేస్తానని చెప్పి మాట్లాడి నువ్వేదో కథలు పడతా ఉంటావు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాల గురించి మాట్లాడతావా? నువ్వెంత, నీ బతుకెంత, నీ బిసాదెంత? దళితుడిగా సిగ్గులేదురా మాట్లాడటానికి? నువ్వు మాదిగ కులానికి సంబంధించిన వ్యక్తివి, ఓకే, సంతోషం, కాదంటలేదు, ఎస్సీ క్యాండిడేట్వే. నువ్వు నీ వ్యాపారాలు నువ్వు చేసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే స్థాయి అయితే నీది కాదు. నువ్వేదో క్రిస్టియానిటీని అడ్డం పెట్టుకొని దేవుడు మాటలు చెప్పి, దేవుడు వాక్యం చెప్పి నువ్వు మాట్లాడటం అనేది కరెక్ట్ పరిస్థితి కాదు. రేషన్ పంపిణీకి తయారు చేసిన బళ్ళని ఎందుకు తీసుకొచ్చారు? దాన్ని సరిగ్గా రేషన్ అందట్లేదు. రేషన్ స్టోర్స్ వాళ్ళందరూ కలిసి రేషన్ ని మిస్యూజ్ చేసి అమ్ముకుంటున్నారు. ఈ పరిస్థితి ప్రభావాలని ఆపేదానికి, సరైన మార్గంలో గాడిలో పెట్టేదానికి ప్రజల సంక్షేమం కోసం తీసుకొచ్చిన పథకమే అది. నువ్వెవరు మాట్లాడటానికి? 700 కోట్లు ఖర్చు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో టైఅప్ అయిపోయారు. నీకు చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో టైఅప్ అయ్యారని? జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో టైఅప్ అవలా. ఒకవేళ ప్రజల సంక్షేమం కోసం ప్రజలకు మేలు జరుగుతుంది అనుకుంటే గ్యారంటీగా టైఅప్ అవుతారు. అయ్యే దాంట్లో తప్పు కూడా లేదు. ఎందుకంటే నేను అలయన్స్ అయిన పార్టీలో పనిచేస్తున్నా, రిపబ్లికన్ పార్టీలో పనిచేస్తున్నా. నా పార్టీ అలయన్స్ అయి ఉంది, బీజేపీతో అలయన్స్ అయి ఉంది. ఎవ్రీ పర్సన్ హ్యావింగ్ దర్ ఓన్ డెమోక్రటిక్ రైట్స్. దాన్ని కాళ్ళ రాసే పరిస్థితి ఎవడికి లేదు. నువ్వెవడు మాట్లాడటానికి? గౌరవ ముఖ్యమంత్రి, గొప్ప ముఖ్యమంత్రి, ప్రజలకి మేలు చేస్తున్న వ్యక్తి, ఆయన గురించి మాట్లాడేదానికి నువ్వెవడు రాసులు? నేనేం చెప్పదలుచుకున్నానంటే, మహాసేనకి సైతాన్ పట్టింది. అది మహాసేన కాదు, సైతాన్ సేన. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నీ ఊరొస్తా, నీకు దమ్ముంటే, నువ్వు మొగోడు అయితే, నువ్వు ఒకడికి పుడితే రే, నువ్వు ఛాలెంజ్ స్వీకరించు. నువ్వు ఓపెన్ డిబేట్ కి రా. నువ్వు ఎంతమంది ప్రజలను తీసుకొస్తావో తీసుకురా. నేను ప్రజలను తీసుకొని వస్తా, నీ ఊరు వస్తా, నీ ఇంటి ముందే కూర్చుంటాం టెంట్ వేసుకొని. నువ్వు మొనగాడు అయితే నా కొడక, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలకు మేలు జరిగిందా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మేలు జరిగిందా? చంద్రబాబు నాయుడు ఎస్సీలకి, మైనారిటీలకి మేలు చేశాడు జగన్ కంటే. ఏమన్నారు గుర్తులేదురా? నీ చెవులలో ఎవరిదైనా పెట్టుకున్నావా, లేకపోతే నోట్లో ఏమైనా పెట్టుకున్నావా? ఎస్సీ కులంలో పుట్టాలని ఎవడు మాత్రం అనుకుంటాడని చంద్రబాబు నాయుడు కదా అంది. కాలర్ పట్టుకొని చెప్పాడు రా, కాలర్ పట్టుకొని చెప్పాడు. నేను ఇవాళ ఎస్సీలని మామ అని పిలుస్తున్నాను. మా మామలంతా ఎస్సీలు, మా నాయన మేనత్తులందరూ ఎస్సీలు చేసుకున్నారని. ఎస్సీలకి ఎస్సీ సబ్ ప్లాన్ ఫండ్స్ ఎవడురా మొత్తం ఖాళీ చేసిపోయింది? చంద్రబాబు నాయుడు కాదా? కాగ్ నివేదికలో క్లియర్ గా చెప్పింది, అవినీతి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. నీరు చెట్టు కార్యక్రమం కింద ఎన్ని 100 కోట్లు దోచేశారని చెప్పి. ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో జరిగిన పెద్ద స్కామ్ ని కనపడదా? వృద్ధులకి పెన్షన్ ఇచ్చే దాంట్లో పెద్ద స్కామ్ ని కనపడదా? మనిషి పెన్షన్ తీసుకుంటానికి పోతే కూడా నువ్వు బతుకున్నావు సర్టిఫికేట్ తీసుకురామని చెప్పి ఆఫీసర్ అడిగింది, నీకు తెలీదా? వనజాక్షి ఎంఆర్ఓ అని చింతమనేని ప్రభాకర్ గారు ఇసుక రీచుల్లో పడేసి ఆమెను అవమానకరంగా ఇబ్బంది పెట్టిన సంగతి నీకు తెలీదా? చంద్రబాబు నాయుడు కొడుకు దళితులు నా దగ్గరికి రావద్దు, మా పిఎల్తో మాట్లాడమన్న సంగతి నీకు తెలీదా? అచ్చెన్నాయుడు ఒక దళిత నాయకుడైన ఒక నాయకుడు ఇంటికి పోతే ఆ నాయకుడిని బయట కూర్చోబెట్టి వాళ్ళేంటి వాళ్ళని బయటకు పంపించేసేయండి, వాడి దగ్గర కంపు కొడుతుంది, ఆ కంపు కొడుతుంది, కంపు అన్నింది లేదా? జగన్మోహన్ రెడ్డి గారు స్వరూపానంద సరస్వతి దగ్గరికి పోయిందే నీకు కనపడిందా?
జగన్మోహన్ రెడ్డి గారు కడప మసీదు దర్గాకు పోయింది నీకు కనపడదా? నీ కళ్ళు ఏమైనా కాకులు దింకపోయినాయా? కడప మసీదుకు పోయింది తెలీదా? తిరుపతికి వచ్చి వస్త్రాలు ఇచ్చింది తెలీదా? కడపలో ప్రార్థనలో పాల్గొండింది తెలీదా? అంటే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిలోనే గ్రీన్ కలరు, ఆరెంజ్ కలరు, వైట్ కలర్ ఉన్నాయి చిన్న, తెలుసుకో. భారతదేశాన్ని రిప్రజెంట్ చేసేదే అతని పేరు. జే అంటే జీసస్, ఎం అంటే మొహమ్మద్, ఆర్ అంటే రామ్. ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ప్రజలందరితో క్షేమకరమైన వాతావరణాన్ని తీసుకొచ్చి వాళ్ళందరికీ అందుబాటులో ఉండే ప్రయత్నం సీఎం గారు, గొప్ప గౌరవ ముఖ్యమంత్రులు చేస్తుంటే మహాసేన రాజేష్ అనే ఒక బచ్చగాడివి నువ్వు, లుచ్చనాల. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా? మళ్ళీ నీ వెనకాల మాట్లాడతారా? రే కొడకల్లారా, వెనకాల కుర్చీలు వేసుకొని కూర్చొని మొగోళ్ళం అని మీ లింగాలు చూపించుకుంటా లుంగీలు కట్టుకున్నా నా కొడుకులందరికీ చెప్తున్నా. అక్కడ వీడియో చేసిన ప్రతి నా కొడుక్కి, మాట్లాడిన ప్రతి నా కొడుక్కి చెప్తున్నా, ఎవరిని ఇడిచిపెట్టాం నా కొడకలారా. మిమ్మల్ని మీ కథ తేలుస్తామో. గౌరవ ముఖ్యమంత్రిని, ఆయన పెట్టిన పథకాలను అవమానించావు కాబట్టి నిన్ను పలు సెక్షన్ల కింద బుక్ చేసి నిన్ను లోపలేపించి రెండోసారి మళ్ళీ ఎటువంటి నాయకుడిని కూడా, ఎటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారి లాంటి పెద్ద మనుషులు కూడా నువ్వు మాట్లాడకుండా నీ గురించి తగిన చర్యలు తీసుకునే విధంగా గ్యారంటీగా వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నాము. ఇంకొక విషయం కూడా తెలియపరుస్తున్నానండి. ఈ మహాసేన రాజేష్ గతంలో ఒక లేడీతో చాలా మిస్బిహేవింగ్ చేసి ఆమె దగ్గర డబ్బులు తీసుకొని ఆమెని చాలా లైంగికంగా కూడా చాలా హింస పెట్టిన విషయం మా నోటీస్కి వచ్చింది. ఆధారాలతో సహా ఆ విషయాన్ని మేము పోలీసు వారికి అందజేయుచున్నాము. త్వరలో ఇతనికి దేహశుద్ధి జరుగుతుంది. పోలీసుల ద్వారా జరగాల. ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడినందుకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు? నేను నిన్ను క్వశ్చన్ చేస్తున్నా. సిగ్గులేదు? ఒక దళితుడని చెప్పుకుంటా, మళ్ళీ క్రైస్తవుడని చెప్పుకుంటా. నువ్వు ఏం మనిషివి? నీ బతుకేం బతుకు? నీ కూతుర్లకి, నీ పెళ్ళాంకి జాగ్రత్త చెప్పుకొని నీతో తిరిగే 10 మందికి మేలు జరిగే విధంగా చూడు. వృద్ధాప్య పెన్షన్లు ఇంటికి పోతున్నాయి. ఈరోజు 1వ తారీఖు అవగానే పొద్దున్నే వాలంటీర్లు తీసుకుపోయిస్తున్నారు. రేషన్ పంపిణీకి తీసుకొచ్చిన వాహనాలని మగోడి ఎవడన్నా ఛాలెంజ్ చేసేవాడు ఉంటే రావాలా? దమ్ము ధైర్యం ఉండి మాట్లాడి రేషన్ పంపిణీ చేసే వాహనాలు వ్యర్థం. దానికి కరెక్ట్ గా ఆన్సర్ నేను చెప్తాను. అది ఎట్లా వ్యర్థం? టీడీపీ వాళ్ళకు వ్యర్థం. ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారు మధ్యతరగతి పేద తరగతి వాళ్ళకి ఒక మహా వటవృక్షంగా అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి మేలు చేస్తుంటే రానున్న రోజుల్లో టీడీపీ గల్లంత అయిపోతుందని చంద్రబాబు నాయుడు ఉనికిని కాపాడుకోవడానికి ఒక్కడే, ఈవెన్ వాడి కొడుకు కూడా వాడికి సపోర్ట్ లేదు. ఎవ్వరు టీడీపీ నాయకులు బయటకు రావడం లేదు. నీలాంటి లుచ్చాలు చంద్రబాబు నాయుడికి దళిత కులాన్ని తాకట్టు పెట్టే లుచ్చనాయలు రా నువ్వు. మహాసేన రాజేష్, ప్యాకేజీ సేన రా నువ్వు. మహాసేన కాదు, ప్యాకేజీ సేన. నీకు నా కొడకరే, నీకు తొందరలో సమాధానం చెప్తా. నేనే, నా పేరు అనిల్ కుమార్ బోరుగడ్డ. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కించపరిచే విధంగా మాట్లాడి మళ్ళీ హేళన చేసి నవ్వుతావా? నా కొడక గుడ్డలోడు తీసి నీ అమ్మరే, నిన్ను గుడ్డలోడు తీసి నా కొడక కడ్డారు కూడా లేకుండా రోడ్డు మీద నడిపించుకుంటా కొట్టుకుంటా నిన్ను పోలీస్ స్టేషన్ తీసుకుని నిన్ను లోపలేపించకపోతే నా పేరు అనిల్ కుమార్ కాదు. రోజులు లెక్క పెట్టుకో నా కొడక. నువ్వెంత, నీ బతికెంతరా? ముఖ్యమంత్రి గారి గురించి నువ్వు మాట్లాడేది. మళ్ళీ నా కొడక నీ వీడియోలన్నీ టీడీపీ వాళ్ళు షేర్లు చేసేది. షేర్లు చేసిన ప్రైవేట్ ఛానల్స్ కూడా చెప్తున్నా, అగౌరవంగా అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం, క్యారెక్టర్ అసాసినేషన్. ఒక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్న 5 కోట్ల మంది జనాభాని రిప్రజెంట్ చేస్తున్న 5 కోట్ల మందికి ముఖ్యమంత్రిగా ఉన్న ఒక 4 లక్షల మంది ఎంప్లాయీస్ ని రిప్రజెంట్ చేస్తున్న ఒక గౌరవ ముఖ్యమంత్రిని హేయంగా, హేళనగా అప్రతిష్ట పాలు చేసే, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే మాటలు నువ్వు మాట్లాడావు కనుక నిన్ను చూపించిన ప్రతి ఛానల్ కంపల్సరిగా సమాధానం చెప్పాలా. నేను నీకు ప్రామిస్ చేసి చెప్తున్నా రాజేష్, మహాసేన్ రాజేష్, ఇంకొకసారి నువ్వు ముఖ్యమంత్రి గారి పేరు తీసుకోవాలంటే ఉచ్చ పోసుకుంటావు నా కొడక. ఆ పరిస్థితి నీకు నేను తీసుకొస్తా. నా పేరు అనిల్ కుమార్ బోరుగడ్డ. మళ్ళీ చెప్తున్నా, రిపబ్లికన్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ని. చంద్రబాబు నాయుడు వల్ల కాలేదురా, కింద పెళ్ళంటికి కూడా పేకలేరు మీరు. మహాసేన అని చెప్పి నలుగురిని వెనకేసుకొస్తావు నా కొడక. నీ ఏరియాలోనే నా కొడక, నీ పరిస్థితుల్లోనే
10,000 మంది జనాన్ని తీసుకొని నీ ఇంటికి వస్తా నా కొడక. ఉంటావా? ఉండు మొగోడు అయితే నువ్వు మళ్ళీ. ఎక్కడ ఫ్రాడ్ జరిగిందో చెప్పు. 700 కోట్లు పెట్టి వాహనాలు తీసుకొచ్చింది అబద్ధమా? ఇవాళ తీసుకొచ్చిన వాహనాలు మొత్తం తిరుగుతున్నదా కాదా? ఫైనాన్షియర్ ఇవాళ రాష్ట్రాన్ని బాగు చేసే ప్రయత్నం, ప్రతి పథకాన్ని ₹1 కూడా వ్యర్థం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తుంటే దానికి మీరు పేర్లు పెట్టి నవ్వుకుంటా 60% సబ్సిడీ, దాంట్లో 60% సబ్సిడీ ఉంది. డ్రైవర్ శాలరీస్ ఎంత? చంద్రబాబు నాయుడు హయత్ పార్క్ లో హోటల్లో 2.5 సంవత్సరం దగ్గర 190 కోట్లు బిల్లు కట్టాడు. యాడ పెట్టుకున్నారు అప్పుడు నువ్వు? నీ కళ్ళు నోరు నా కొడక. 700 కోట్లు పెట్టి ప్రజలకు మేలుకరమైన పథకాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు ఫ్లైట్ ఖర్చులకు 150 కోట్లు 132 కోట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ సతీష్ చంద్ర సంతకం పెట్టింది. ఆ రోజు ఎవడమ్మంది ఎంగినోడు సొమ్మది. ఆ రోజు అడగవా? చంద్రబాబు నాయుడు చేసిన స్కాములు గుర్తుకు రాలేదా? ఏబీ 500 కార్పొరేషన్ స్కామ్ గుర్తు రాలేదా? ఇరిగేషన్ లో నీరు చెట్టు కార్యక్రమం గుర్తుకు రాలేదా? చంద్రబాబు నాయుడుకి ఈ రోజు నువ్వు అమ్ముడుపోయి ప్యాకేజీ సేనగా మారాడు. మహాసేన రాజేష్ గారిని ఎవడు నమ్మబాకండి. మిమ్మల్ని జనాన్ని మొత్తాన్ని చూపించి వీడు తాకట్టు పెట్టి, మీ ఇన్ఫ్లుయెన్స్ మొత్తాన్ని తాకట్టు పెట్టి వాడు టీడీపీ వాళ్ళ దగ్గర లబ్ధి పొందుతున్నాడు. ఆల్రెడీ డబ్బు ముట్టినట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మహాసేన రాజేష్ అనేవాడు ఒక నీచుడు, దౌర్భాగ్యుడు, నీచుడు. ఇమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేసే ఇతగాడిని ప్రభుత్వం తొందరలోనే ఇతనిపై చర్యలు తీసుకుంటుందని, గౌరవ ముఖ్యమంత్రి వారిని ఆయన పథకాలని హేళన చేసే విధంగా దేశద్రోహానికి సంబంధించిన విషయం ఇది. వీడు నీచుడు కాదండి, వీడు దేశద్రోహి. దేశద్రోహి అనే దాంట్లో కూడా తప్పులేదు. వీడిని 5 కోట్ల మందిని క్షేమకరమైన వాతావరణంలో ఉంచేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తుంటే కులం ఆపాదించడానికి ట్రై చేశాడు. గౌరవ ముఖ్యమంత్రి వారిని కులం ఆపాదిస్తావు నువ్వు. గౌరవ ముఖ్యమంత్రి వారిలు చర్చిలో ఉండి కూడా ఈ రోజు వైకుంఠ ఏకాదశి చాలా పవిత్రమైన రోజు అని చెప్పి సంబోధించారు. బ్యాక్ రికార్డ్స్ లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. కడప సిఎస్ఐ చర్చిలో ప్రార్థనకు అటెండ్ అయ్యి ఈ రోజు వాళ్ళ అమ్మగారు విజయమ్మ గారు రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు వైకుంఠ ఏకాదశి. అదే జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవ్యాన్ని వెనకేసుకొచ్చే మనిషి అయితే వైకుంఠ ఏకాదశి అని ఆ రోజు ఎందుకు మాట్లాడతాడు? సచ్చిదానంద స్వామిని కలిశారు, స్వరూపానంద సరస్వతిని కలిశారు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులను కలిశారు, వేరే ప్రధాన అర్చకులను కలిశారు, బ్రాహ్మణ సంఘాల నాయకులు ద్రోణాచార్యుల వారిని కలిశారు. కళ్ళు నెత్తికి పోయి ఆ కాశీకి పోయి పిండ ప్రదానం చేసి ఎన్ని కార్యక్రమాలు, ఎందుకు ఇవన్నీ చేసేది? చంద్రబాబు నాయుడు మాట్లాడాడు, చర్చి పాస్టర్లు వెళ్తే ఎల్లగొట్టాడు. గౌరవంగా బతుకుతున్న ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులను కొండమే నుంచి కిందకి మెడబెట్టి తోసేశారు. పదవి ఎవరిచ్చారయ్యా? పదవి ఎవరిచ్చారు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఆయన ప్రధాన అర్చకుడు, ఇప్పుడు గౌరవ ప్రధాన అర్చకుడిని చేసి ఆయన మళ్ళీ కొండ మీదకి తీసుకెళ్లిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. బీసీలకి అధిక సంఖ్యలో మంత్రి పదవులు ఇచ్చి, కాపులకి అధిక సంఖ్యలో మంత్రి పదవులు ఇచ్చి, ఎస్సీలని డిప్యూటీ సీఎం గా చేసి, ఎస్సీని ఒక ఎస్సీ మహిళని హోమ్ మినిస్టర్ని చేసి, ఎస్సీలని చీఫ్ విప్ గా చేసి మనందరం సమానమే, మీరందరూ ఎవరు కూడా కులాన్ని మతాన్ని రెచ్చగొట్టే విధంగా మీ ప్రవర్తనలు ఉంటే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకొని పడతాయని దానికి ఒక కమిటీ వేసి, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ చంద్రబాబు నాయుడు హయాంలో బాగా పనిచేస్తుందా? ఇప్పుడు బాగా పనిచేస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారే క్రైస్తవుడు కాదని అడుగుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రైస్తవుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మొహమ్మదీయుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక హిందూ. రాసి పెట్టుకో నా కొడక. నువ్వు కులాన్ని ఆపాదించి చంద్రబాబు నాయుడు గారు వాడు పిఆర్ఓలు రాసిన స్క్రిప్ట్ చదవడం కాదు, కింద మీద పగలగొట్టి నా కొడక బెల్లం జీలకర్ర పెడతాం నీకు. నువ్వు ఏదో పెద్ద తోపు అనుకుంటున్నావు. 24 గంటలు నా కొడక, ఒక గంట నేను నీ గురించి ఆలోచించానంటే నీకు పాడగట్టి భూస్థాపితం అయిపోతావు నా కొడక. నువ్వు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఊరుకునేదానికి లాలీపాప్లు వేసుకున్న వ్యక్తిని కాదు, నీలాగా చెంచాగిరి చేసే నా కొడుకుని అసలే కాదు నా కొడక. పక్కా 16 అనాల మాలోడిని. నా పేరు అనిల్ కుమార్ బోరుగడ్డ. పిచ్చ నా కొడక. ఎస్సీ కులంలో ఎవడు మాత్రం పుట్టాలనుకుంటారన్న రోజు చంద్రబాబు నాయుడు పెట్టుకున్నావు, వాడి కొడుకులు పెట్టుకున్నావు నోట్లో నువ్వు వంకాయ.
నీ అమ్మ నా కొడక, బేవర్స నా కొడక, కాలర్ పట్టుకొని చెప్పాడు రా, బెరుకు లేకుండా చెప్పాడు. అన్నా మా నాయన మేనత్తులు ఎస్సీలు చేసుకున్నారు, నేను మామాని పిలిచే వాళ్ళలో మా మామలు ఎస్సీలు ఉన్నారన్నా అని. ఆ కుటుంబానికి సంబంధించిన ఒక కుటుంబమే నాది, ఆ కుటుంబానికి సంబంధించిన ఒక కుటుంబమే నాది. ఆ రోజు దాకా నాకు 50% జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు అని ఉండేది. కానీ ఆ రోజు సాష్టాంగ నమస్కారం చేశాను నేను జగన్మోహన్ రెడ్డి గారికి. ఎస్సీలకి అధిక ప్రాధాన్యత కల్పించిన దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈవెన్ ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఆ బ్రాహ్మణ్ ఫ్యామిలీ మొత్తం కూడా కుల వివక్షత చూపించి చాలా చేశారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత, ఆయన ప్రభుత్వం స్థాపించిన తర్వాత 2004లో ఎస్సీలకి అధిక ప్రాధాన్యత ఇస్తూ గౌరవ ముఖ్యమంత్రిగా ఆయన ఎస్సీలని వెంటబెట్టుకొని ఎస్సీలకి గుర్తింపు వచ్చేలాగా చేసిన గొప్ప వ్యక్తి, ఏకైక వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ అదే రక్తం వచ్చింది. ఏమీ దొరక్క క్రైస్తవుడా, హిందువా, ఏం మాట్లాడతారో నువ్వు? చెప్పాగా నీకు. జే అంటే జీసస్, ఎం అంటే మొహమ్మద్, ఆర్ అంటే రామ్, జగన్ మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకో రే, ఈ సర్వ మానవాళికి దేవుడు ఒక్కడే. నీలాంటి చీడ పురుగులు అంటే లూసిఫర్, సైతాన్ నా కొడుకు నువ్వు. నీలాంటి లూసిఫర్లు మనుషుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. సబ్కా మాలిక్ ఏక్ హే, హమ్ సబ్ సాత్ మే హే, సబ్ ఏక్ హే. సారే జహా సే అచ్చా హిందూస్థాన్ హమారా. గుర్తుకు రావా నీకు అన్నీ? చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారి కంటే చంద్రబాబు నాయుడు బేష్ అని చెప్తున్నావు. ఏం చేశాడు రా చంద్రబాబు నాయుడు? ఏం పెట్టాడు? బెల్లం ఏమైనా పెట్టినాడా నీకు, నీ కుటుంబానికి నోట్లలో? నా కొడకలారా లుంగీలు కట్టుకొని మీసాలు మెలేసి చేతులు తిప్పుతా మాట్లాడతావు నువ్వు. నా కొడక, చేతులు తిప్పడం ఆగిపోయింది, మీసాలు మెలేయటం ఆగింది, ప్యాంటు పోయింది, లుంగీకి వచ్చావు. నా కొడక నీకు చెప్తున్నా నేను, విను. నీకు కడ్రాయరే గతి. కడ్రాయర్తో నా కొడక నిన్ను నీ ఏరియాలో రోడ్డు మీద తిప్పకపోతే నా పేరు అనిల్ కుమార్ బోరుగడ్డ కాదు. నా మనుషులు ఆల్రెడీ నీ కోసం వస్తున్నారు. నా కొడక నువ్వు సమాధానం చెప్తానికి రెడీ అవ్వు. నేను ఒకటే చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, నాకు కూడా ముఖ్యమంత్రి. నేను ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి పెరిగా, ఒక ఆంధ్ర సిటిజన్ గా, ఇండియన్ సిటిజన్ గా. నా మంత్రి, నా ముఖ్యమంత్రి ఒక మొనగాడు, ధైర్యవంతుడు అని చెప్పి నేను మీసం మలేసి చెప్పే దమ్ము నాకుంది. దమ్మున నా కొడుకులు ఎవరైనా సరే ఈ మహాసేన రాజేష్ గారిని ఎరగ కొట్టాలా, ఏడ కనపడితే ఆడ కొట్టాలా. ఇంకోటి, మహాసేన శ్రేణులారా మీకందరికీ కాల్, మహాసేనని విడిచి రిపబ్లికన్ పార్టీకి రండి. మహాసేనతో ఉంటే మీ జీవితాలు కూడా భ్రష్టు పట్టిస్తాడు వీడు. మిమ్మల్ని వెనకాల చూపించుకుంటా వీడు స్వలాభం పొందుతున్నాడు. దీన్ని మీరు అరికట్టే విధంగా మహాసేన రాజేష్ కి బుద్ధి చెప్పాలని మనస్ఫూర్తిగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మహాసేన రాజేష్, బోరుగడ్డ అనిల్ కుమార్ ని ఫేస్ చేసేదానికి రెడీగా ఉండు. దిస్ ఈజ్ యువర్ అనిల్ బోరుగడ్డ సైనింగ్ ఆఫ్.